ఇప్పుడు రష్యా వాళ్ళ ఆస్తులు ఎన్నో దేశాలలో ఉంటాయి, అవునా? ఎందుకంటే యూరోప్లో మీకు అతిపెద్ద దేశము రష్యా ఎనర్జీ అనేది ప్రతి ఒక్క యూరోపు దేశానికి చాలా చాలా అవసరం. సో ఇంతలో యుక్రెయిన్ యుద్ధము రావడము, రష్యాపై 20,000 శాంక్షన్స్, ఇప్పుడు జరిగిన వ్యాపారం, రష్యా యూరోప్ మధ్య జరిగిన వ్యాపారము మీకు ఉంటాయి కదా, పేమెంట్స్ చెయ్యాలి కదా. సో ఇప్పుడు యూరోప్ దేశాలు ఏం చేశారు, రష్యాకు మేము పేమెంట్ చెయ్యము. జనరల్గానే వీళ్ళందరూ కూడా దొంగలు అని మాట్లాడుకుంటాము. సో ఇప్పుడు రష్యా పేమెంట్ని ఎగ్గొట్టి ఆ డబ్బునంతా వీళ్ళు ఏం చేశారు, ఫ్రీజ్ చేశారు. అంటే ప్రతి ఒక్క దేశంలో రష్యా అసెట్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు వాళ్ళ బిల్డింగ్లు అనండి, వాళ్లకు సంబంధించిన ఎంబసీ, సో ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మన భారత్ అన్నారనుకోండి, చెన్నైలో నాకు తెలిసి రాధాకృష్ణన్ సాలై అంటారు, అక్కడ రష్యా వాళ్ళ ఎంబసీ ఉంది. సో మరి దీనిని బిల్డింగ్ని మీరు ఫ్రీజ్ చేసేసి అక్కడ ఉండే రష్యన్స్ని అంతా మీరు పంపించేసారు అనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది? సో ఇప్పుడు యావత్తు యూరోప్ మేము ఇదే చెయ్యబోతున్నాము. సో చేస్తే చెయ్యండి, ఎందుకంటే యుద్ధము కదా, యుద్ధ కాలములో ఇలాగా మీ శత్రు దేశం యొక్క ఆస్తులను ఫ్రీజ్ చేయడము అనేది జరుగుతుంది. కానీ యూరోప్ యూనియన్ దేశాల ప్లానింగ్ని చూడండి. వాళ్ళు ఏమంటున్నారు, మేము ఈ రష్యా ఆస్తులను అమ్మడం అంటే ఏంటి, మేము డబ్బు చేసుకొని యుక్రెయిన్కి ఇస్తాము. సో యుక్రెయిన్ ఈ డబ్బుతో ఆయుధాలు కొనుక్కొని రష్యాపై యుద్ధము చేస్తారు. అంటే కవ్వించే వ్యవహారం చూడండి, ఎంత ఒక డేంజరస్ వ్యవహారం. సో నేను చాలా కాలంగా 2-3 వీడియోస్లో కూడా మాట్లాడేప్పుడు రష్యా వాళ్ళు ఏం చేస్తారు, పుతిన్ గారికి ఎలా ఉంటుంది, ఆయన మూడు ఎలా ఉంటుంది అంటే, నేను నా పగ తీర్చుకుంటాను అంటే ఒకవేళ మీరు ఈ పనులు చేస్తే మీరందరూ పచ్చి దొంగలు, ఓపెన్గా అంటున్నారు. రష్యా వాళ్ళు ఎప్పుడు ఇలాంటి లాంగ్వేజ్ వాడరండి, ఎందుకంటే రేపు యుద్ధం ఆగిపోవచ్చు. సో మళ్ళీ కూడా రష్యా ఎనర్జీ దేశాలకు కావాలి, సత్సంబంధాలు అనేవి ఉంటాయి కదా, కాబట్టి ఇలాంటి మాటలు అనేవి పుతిన్ గారు వాడరు. కానీ ఇక్కడ మీకు క్రెమ్లిన్ ఓపెన్గా చెప్తుంది, మీరు పచ్చి దొంగతనము చేస్తున్నారు, మీరందరూ దొంగలు, మా ఆస్తులను మీరు అమ్మడానికి ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చారు? అసలు రష్యా ఆస్తులను అమ్మాలి అనే ఆలోచన మీకు వస్తే తరువాత ఏం జరుగుతుందో మీకు తెలియదా? మా పగ తీర్చుకుంటాము. సో ఇదే నేను ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే ఎన్నో వీడియోస్లో మనం మాట్లాడాం, భారత్కు సంబంధించిన బంగారము బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఉంది అన్నప్పుడు ఇది ఎంత ప్రమాదం. రేపు సడన్గా మేము మీ బంగారము తిరిగి ఇవ్వలేమండి అని అంటారు, అప్పుడు మనం ఏం చెయ్యాలి? సో రష్యా వాళ్ళు ఏం చేస్తున్నారు, యుద్ధమే, కొన్ని కిలోమీటర్ల దూరములోనే మీ యుద్ధము ఉంది, కాచుకోండి అని చెప్పి రష్యా వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు వీడియోస్ చూశారు అనుకోండి, పోలాండ్కి 176 బిలియన్ అమెరికన్ డాలర్స్ డిఫెన్స్ సహాయం ఎవరు, మీకు యూరోపియన్ కమిషన్ వాళ్ళు ఇస్తున్నారు. 176 బిలియన్ అమెరికన్ డాలర్స్. మీకు దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే, పోలాండ్ వాడు రష్యాతో యుద్ధము చేయగలడా మీరు చెప్పండి? కానీ ఈ బలి పశువు ఎంతలాగా రెచ్చిపోతున్నాడు అంటే, ఇవాళ పోలాండ్ సరిహద్దులంతా కూడా వాళ్ళ ట్యాంకులు, ట్రక్కులు, ఆయుధాలతో నిండిపోవడం మీరు వీడియోస్ చూడొచ్చు. అంటే ఇది ఎలా అంటే, మీకు రష్యా చేరువలో యుక్రెయిన్ సరిహద్దులు, యుక్రెయిన్ యొక్క బార్డర్లో ఒక దేశము రొమేనియా, ఇంకొక దేశము పోలాండ్. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా యుద్ధానికి రెడీ అయిపోయి ఉన్నారు. ఎందుకు? రష్యా వాళ్ళు వాడిన ఒక డ్రోన్, ఇది ఎలాంటి కామెడీ అంటే, F-35 విమానము ప్రపంచములోనే ద కాస్ట్లీయెస్ట్ జెట్ ఫైటర్ అండి, అవునా? సో ఇందులో ఒక్కొక్క మిసైల్ చూశారు అనుకోండి, 3.5 కోట్ల రూపాయలు ఒక మిసైల్ చెప్తున్నాను. ఇది వెళ్ళిందా 3.5 crores అవుట్, బూడిదే. అలాంటిది రష్యా వాళ్ళు వాడుతున్న డ్రోన్లు 9 లక్షలు. సో ఇప్పుడు 9 లక్షల డ్రోన్ల కోసము వీళ్ళు F-35 విమానము 3.5 crores విలువ చేసే ఒక మిసైల్ వాడుతున్నారు. అంటే ప్రజల డబ్బు, ట్యాక్స్ కట్టే వాళ్ళ డబ్బు ఎలా వృధా అవుతుందో చూడండి. ఇదే నేను చెప్తున్నాను, మీకు యూరోప్లో ప్రజలకు పాలకుల మధ్య ఉండే కనెక్షన్ అనేది పూర్తిగా ఆగిపోయింది.
అంటే ఒకరికి ఒకరు ఈ నెట్వర్క్ అంటారు కదా, ఒక దేశము కదండి, అక్కడ ప్రజలు ఓట్లు వేస్తేనే మీరు గవర్నమెంట్ ఫామ్ చేయగలరు. అలాంటి గవర్నమెంట్ అక్కడ ఉండే రూలర్స్ ప్రజల యొక్క మనోభావాన్ని పట్టించుకోవడమే లేదు. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పోలాండ్ తన సరిహద్దుల్లో పెద్ద పెద్ద ఆయుధాలు, అంటే యూరోప్ యూనియన్కి కావలసిన ఆయుధాలు యుక్రెయిన్కి సరఫరా చెయ్యాలి అంటే పోలాండ్ దేశమే, వీళ్ళే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఒక ప్రొడక్షన్ యూనిట్, డబ్బులు ఇవ్వడము, ఆయుధాలు తయారు చేయి, యుక్రెయిన్కి పంపించు. ఇది పోలాండ్తో మీకు యూరోప్ యూనియన్, ఇంకా చెప్పాలంటే నాటో ఒప్పందం. ఇప్పుడు పోలాండ్ యొక్క ఫారిన్ మినిస్టర్ సికోరోస్కీ అంటారు, ఇతను ఏమంటున్నాడు, జాజ్వా ఎయిర్పోర్ట్, పోలాండ్లో జాజ్వా అనేది ఒక నగరము కదండి, ఒకవేళ ఈ ఎయిర్పోర్ట్ మీద రష్యా వాళ్ళు దాడులు చేస్తే నాటో యొక్క ఆర్టికల్ 5 అనేది ట్రిగర్ అవుతుంది, ఇన్వాక్ అవుతుంది. అంటే ఆర్టికల్ 4 అంటే వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు రష్యాను ఎలా ఆపాలి. ఆర్టికల్ 5 అన్నారు అనుకోండి, ఒక మిలిటరీ యాక్షన్, నాటో మిలిటరీ యాక్షన్. సో మా ఎయిర్పోర్టుపై దాడులు జరిగితే ఇమీడియట్గా మేము ఆర్టికల్ 5ని ఇన్వాక్ చేస్తాము. ఇది పోలాండ్ యొక్క ఫారిన్ మంత్రి. రెండవ ప్రపంచ యుద్ధములో పోలాండ్ని కాపాడిన రష్యా వాళ్ళపై పోలాండ్ యుద్ధము ప్రకటిస్తుంది అని చెప్పడం ఇవాళ అతిపెద్ద కామెడీ. సో ఇది జరిగే అవకాశం ఉందా అంటే నాటో దేశాలంతా కూడా పోలాండ్ని ఒక స్కేప్ కోట్ చేస్తున్నారు, డౌటే లేదు. మా వద్ద డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులంతా తీసుకెళ్ళి నీకు ఇస్తాము, రేపు యుద్ధము జరిగితే నువ్వు ఇరుక్కుంటావు, సో మేమందరం సేఫ్గానే ఉంటాం. ఇది వీళ్ళ ప్లాన్. ఇప్పుడు మీకు ఇంకొక అతిపెద్ద ట్విస్ట్. ఎంత పెద్ద ట్విస్ట్ అంటే నాటో అంటేనే అమెరికా కదండి వాళ్ళ బాస్. ఇప్పుడు యుద్ధము, యుక్రెయిన్ యుద్ధము ప్రాథమిక కారణం ఏమిటి? అమెరికా వాళ్లే కదా. వాళ్ళు చెప్పడముతోనే యూరోప్ యూనియన్ రష్యాపై శాంక్షన్స్ అన్నారు, ఆ ఎనర్జీ అంతా ఆపేరు, ఈ పైప్ లైన్స్ అంతా కూడా వీళ్ళు క్లోజ్ చేసేసారు. ఇవాళ నానా అవస్థలు పడుతున్నారు. అయినా కూడా రిజర్వ్లో ఉండే డబ్బునంతా తీసుకువెళ్ళి వీళ్ళు యుక్రెయిన్కి అప్పచెప్తున్నారు. అంటే వీళ్ళ మధ్య ఏదో ఒక అతిపెద్ద వ్యవహారం నడుస్తుంది, ఇంకా కూడా బయటికి రావడం లేదు. కానీ నేను చెప్పే అతిపెద్ద కామెడీ ఏమిటి అంటే జాపాడ్ 2025 అంటే రష్యా బెలారస్ మధ్య జరుగుతున్న మిలిటరీ డ్రిల్. సో సడన్గా పుతిన్ ఇచ్చిన ట్విస్ట్ ఏమిటంటే ఆ అమెరికాను కూడా ఈ జాపాడ్ మిలిటరీ డ్రిల్కి ఇన్వైట్ చెయ్యొచ్చు కదా. నాటో యొక్క బాస్ అండి వాళ్ళు. అవునండి నేను చెప్పానని చెప్పండి ఆ ట్రంప్కి అంటే బెలారస్ వాళ్ళు అమెరికాను ఈ మిలిటరీ డ్రిల్కి ఇన్వైట్ చేశారండి. అమెరికా వాళ్ళు ఇమీడియట్గా తమ మిలిటరీతో మీకు బెలారస్లో వాలిపోవడము ఇవాళ నాటో వాళ్ళకి అర్థం కావడం లేదు. అసలు ఇది ఏమిటి? బద్ధ శత్రువులు ఇవాళ వీళ్ళిలా కలిసిపోవడం ఏంటి? ఒక మిలిటరీ డ్రిల్లో రష్యా అమెరికా కలిసి ఇలాంటి విన్యాసాలు చేయడం ఏంటి? మన పరిస్థితి ఏమిటి? నాటో వాళ్ళకి అర్థంగా అంటే రష్యా యొక్క పవర్ను మీరు గమనించారు అనుకోండి, వీళ్ళు చెప్తే అమెరికా సైన్యము కూడా బెలారస్ రాగలదు. అలాంటప్పుడు ఆఫ్టర్ ఆల్ నాటో ఏమిటి, ఈ పోలాండ్ ఏమిటి, ఇది మనం గమనించాలి. అలాగే ఇంకొక ట్విస్ట్, ఇదే నాటో దేశాలు టర్కీ, హంగరీ వీళ్ళు కూడా ఈ మిలిటరీ డ్రిల్లో పాలు పంచుకోవడం. నాటో దళాలే అక్కడ ఉన్నారండి రష్యా బెలారస్ సరిహద్దుల్లో, వీళ్లతో పాటు వాళ్ళు కూడా మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. 22 దేశాలు రష్యాకు సపోర్టుగా అక్కడికి వచ్చి నిలబడడం. శాంక్షన్స్ అన్నారు, మీ ఆస్తులను ఫ్రీజ్ చేస్తాము, మీరు ఏం చేయగలరు, ఇన్ని మాట్లాడారు కదా. జస్ట్ ఒక జాపాడ్ 2025 ద్వారా రష్యా యొక్క పవర్ ఏమిటో ప్రపంచానికి పుతిన్ గారు చూపించారు. ఇదే అతని శపథం. పగ తీర్చుకుంటాను అంటే ఎలా తీర్చుకుంటున్నాడో చూడండి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.